ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నా మీద మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. గత వైసీపీ పరిపాలనలో పోలీస్ వ్యవస్థ కృష్ణదేవరాయల పరిపాలన లాగా ఉండింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీస్ పరిపాలన అటర్ ఫ్లాప్ అయిందని చెప్పాడు. అయ్యా, నీ పరిపాలనలో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర దగ్గర నుంచి, మా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎంతమందిని అర్ధరాత్రులు అరెస్ట్ చేశారో, అసలు అప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? ఐపీసీ ఉందా? జేపీసీతో నువ్వు ప్రభుత్వం నడిపావు. సిగ్గు లేకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గురించి విమర్శించే హక్కు నీకు లేదు. నా మీద నిన్న నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశావు. ఆరోపణలో ఒక్కడు కూడా నిజం లేదు. డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ క్లియర్గా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి దాని మీద కూడా మళ్ళా నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు. నువ్వు చట్టాలని గౌరవించడం లేదు. నీ మీద నేను గతంలో 2-3 కేసులు పెట్టడం జరిగింది. అంతేకాకుండా నువ్వే ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్గా మా ప్రభుత్వం గురించి, పరిపాలన గురించి ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ వస్తున్నాను. అవన్నీ కూడా నీకు నచ్చలా. ఏ కార్యకర్త, ఏ నాయకుడు ఆ నియోజకవర్గంలో ఎదగకూడదని దురుద్దేశంతోనే నువ్వెన్ని కల్పితాలుగా మా మీద బురజల్లే కార్యక్రమం పెట్టావు. నీలాగా నేను నిన్నటి దానిలో డిఎస్పీ గారు పిలిచిన వెంటనే గౌరవంగా పోయాం. ఆమె విచారించి పంపించేసింది ఆ కేసులో. నీలాగా ఒక కేసులో నువ్వు 60 రోజులు పారిపోయి నువ్వు చింతామణిలో ఏ విధంగా దొరికావో అందరికీ తెలుసు. అంతకుముందు కేసులో సుప్రీంకోర్టుకు పోయి 90 రోజులు బెయిల్ రాకుంటే ఏ విధంగా జరిగినటువంటి సంఘటనలు మీ అందరికీ కూడా తెలుసు. నా మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయాలంటే నీ మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయాలంటే చాలా ఉన్నాయి. నీ వల్ల ఎంతో మంది అధికారులు బలిపశువులు అయినారు. ఎంతో మంది మహిళా అధికారులు బలిపశువులు అయ్యారు నీ ఇంటి చుట్టూ తిరిగి. అంతకంటే దుర్మార్గమైనటువంటి పనులు ఇంకా మేమేమి చేయలేదు. నువ్వు ప్రెస్ మీట్లో బిగ్గరగా మాట్లాడితే భయపడి పారిపోయేవాళ్ళం కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పోరాడతాం. గోడకు కొట్టినటువంటి బంతిలాగా లేచి ప్రజలకి, రైతులకి సేవ చేసేదానికి ఎప్పుడు నిరాకంఠంగా ఉంటాం. నీ టైంలో నువ్వేదో మామూలుగా రైతు బాంధవుడు మాదిరిగా వాళ్ళు పచ్చ టవల్ వేసుకుని, నువ్వు పచ్చ టవల్ వేసుకొని నువ్వు అగ్రికల్చర్ మంత్రిగా పుట్టి 850 కేజీలని 1100 కేజీలకి తెచ్చినటువంటి గనుడు నువ్వు. నీ టైంలో పుట్టి 18,000 17,000 అమ్మాల్సింది 7,000కి 6,000కి రైతులు దారపోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మా మీద నువ్వు ఆరోపణలు చేసే ముందు నువ్వు చేసినటువంటి సర్వేపల్లిలో భూ కుంభకోణాలు ఎన్నో 1, 2, 3 కాదు చెప్తే ఒక రోజంతా సరిపోద్ది. అటువంటి పరిస్థితి నీది. నీ కారు రేవు పార్టీలో నీ స్టిక్కర్తో దొరికింది నిజం కదా? రేవు పార్టీ అంటే అందరికీ తెలిసిందే కదా. ఆడోళ్ళు మగోళ్ళు కలిసి ఎగిరే పార్టీలో నీ కారు దొరికింది. అది నిజం కాదా అని అడుగుతా ఉన్నాను. నీ ల్యాండ్ స్కాముల్లో ఎంతో మంది మహిళా ఎంఆర్ఓలు, జెంట్ ఎంఆర్ఓలు దొరికినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మీరు లేనిపోని ఆరోపణలు చేసే ముందు మీ మీద మీకు నమ్మకం ఉంటే కరెక్ట్గా మాట్లాడండి. అంతేగాని లేనిపోని ఆరోపణలు ఎవరి మీద చేయబాకండి. పట్టుకున్నప్పుడు చేసి మిమ్మల్ని అట్లా కింద కూర్చొని పెట్టేసి మాస్క్ కేసు కోసం పెట్టి చేశారు కదా, అంటే తప్పు చేయకుండానే వాళ్ళు మిమ్మల్ని కూర్చొని పెట్టారా? లేకపోతే పోలీసులు తప్పు చేశారు. అక్కడ విచారించకుండానే మీ వీడియోలు ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు. మీరు అదే విచారించాల. పోలీసులు గౌరవం మీద వచ్చారు. డిఎస్పీ గారు ఆమెకి తెలుగు రాదు. మనం చెప్పంగానే అక్కడికి వచ్చి విచారించి పంపిస్తామన్నారు. ఆమె మీద గౌరవంతో వచ్చాం. ఇప్పుడు లాడ్జ్ లో దొరికిన వ్యక్తులు 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 36 మందితో పాటు మీరు కూడా ఒక వ్యక్తి.
అప్పుడు తీసుకున్నప్పుడు మీరు పలానా నేను ఆ తప్పు చేయలేదని చెప్పేటువంటి ప్రయత్నం మీరు చేయలేదా? లేకపోతే పోలీసులు వినలేదా? ఏంటి? పోలీసులు తప్పిదమ్ము అనడానికి మీరే అధికార పార్టీ. పోలీసులు చెప్తే మీరు ఎటైనా వింటారు. కానిస్టేబుల్ స్టేజ్ నుంచి కూడా అక్కడ డిఎస్పీ గారు ఉండొచ్చు, లేదా ఎస్పీ గారు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. మీరు పలానా అని చెప్తే వినే పరిస్థితి కూడా ఉంటది. ఎందుకు అది మీరు చెప్పుకోలేకపోయారు? చెప్తున్నాను నేను. నిజంగానే దాంతో మీకు సంబంధం లేకపోతే ఎందుకు అక్కడ తీసుకెళ్ళడం? నేను చెప్తున్నా నేను. స్టేషన్ లో మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టడం ఎందుకు జరిగింది? ఇవంతా ఎందుకు జరిగింది? చెప్పింది నేను. పోలీసులు ఐడియల్ పార్టీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరు మనకు తెలియదు. వెంటనే డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు అక్కడ ఆ లాడ్జి ముందు మేము ఉన్నాం. అక్కడ ఉండే వాళ్ళంతా ఒరిస్సాకు సంబంధించిన స్టూడెంట్స్ ఆ లాడ్జిలో ఉండేది. వాళ్ళ ఐడి కార్డులు, ప్రిన్సిపాల్ అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళు రాగానే ఐడియల్ పార్టీ అందరినీ మీరు ఇక్కడికిక్కడే నిలబడిపోండి అని చెప్పారు. నిలబడ్డాం. ఆమె వచ్చేసి మేము ఎవరైనా ఇచ్చినా కూడా ఆమె తీసుకోవాలి. నేరుగా మీరు అక్కడికి రాండి, విచారించి పంపిస్తా ఉన్నారు. అది జరిగింది. అది అర్ధరాత్రి 12 గంటలకి నైట్ అవన్నీ కలిపితాలు అప్పుడే పంపించేశారు. సరే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి అంటే నువ్వు పొరవాళ్ళని లాడ్జ్ లో కార్యకర్తలు ఉంటారు సార్. లాడ్జ్ లో కార్యకర్తలతో మీటింగ్ ఎందుకుంది? అక్కడ మీ ప్రమేయం ఏంటి సార్? అక్కడికి వెళ్ళడానికి ఏమి లేదు. లాడ్జిలో పోలేదు. లాడ్జ్ నుంచి కదా సార్ లాడ్జి ముందు ఉండింది. లాడ్జ్ ముందా సార్? మరి లాడ్జ్ లోపల రైడ్ జరిగితే లాడ్జ్ ముందు ఉన్న మిమ్మల్ని ఎలా సార్? నీకు తెలుసా? నువ్వు ఉన్నావాడా? ఎలా కోచం నేను పెట్టారు? తెలుసా? కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. ఫోటోస్ లేవు. మేము మాట్లాడుతున్నాం. ఓకే, చెప్పండి. నేను అక్కడ అంటే మీరు నన్ను ఉన్నారా అంటే నేను అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉన్నాను సార్. సరే చెప్పు. సరే అయిపోయింది కదా క్వశ్చన్. మీరు ఒక్కొక్కరు అడగండి. ఆయన నా మీద నా ఎదుగుదలను ఓర్చుకోలేక వ్యక్తిగతంగా ఆ మండలంలో గాని ఆ నియోజకవర్గంలోనే ప్రతి దానికి ఆయన కౌంటర్ ఇచ్చి స్థాయి నాది కాబట్టి మనల్ని ఆయన దెబ్బ కొట్టాలనే ప్రయత్నమే. వైద్యానికి పోలే. ఆయన వైద్యం చేయించుకొని వచ్చి అక్కడ ఫ్లెక్సీ మాకు పార్టీ ఆఫీసు రెడీ చేసేదానికి ఫ్లెక్సీ కోసం వచ్చాం. ఆ రోజు ఆదివారం కాబట్టి వాళ్ళు లేరు. 2:00 అక్కడ వస్తాను. మిమ్మల్ని పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం ఏముంది సార్? దానికి మీరేమి చేయలేదు కదా. డిఎస్పీ గారు అక్కడికి వెళ్ళారు కదా. చెప్పేది నా పోలీసులు అది పనిగా పెట్టి మీ మీద విచారణ చేసి మీరు మధ్య చట్టానికి చెప్పేది అవసరం ఏముంది? చెప్పేది డిఎస్పీ గారికి చెప్పా నేను. డిఎస్పీ గారికి చెప్పినా కూడా మీరు అక్కడికి రాండి, ఆడ చెప్పండి, తర్వాత మేము పంపిస్తాం. ఓకే సార్, దీంట్లో మీ పాత్ర లేదు సార్.